సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఒక ప్రధానంగా వార్త. రెండోది ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళటం, నిన్ననే తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాని మీద చేస్తున్న ప్రచారం, దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద మాట్లాడదామని చెప్పని పిలవడం జరిగింది. ముందు ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారు చూసాం. శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పీడకల. అటు దసపల్లా భూములు కావచ్చు, లేకపోతే సిరిపురం చర్చి ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే హైగ్రీవా కావచ్చు, ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ఏంటో మనం చూసాం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా, లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా, వాటి మీద దృష్టి పడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే. మరి ప్రత్యేకించి నాకు భీమిలి నియోజకవర్గంలో మన సాగర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు భీమిలి దాకా దాదాపు 2 లక్షల గజాలు పైగా విజయసాయి రెడ్డి గారి పేర్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల పేరుతో కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్తో సహా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది, చూపించడం జరిగింది. ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి. చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏకూజావున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు. చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం, భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్, అలాగే పిలా గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్, హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్, ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో అట్లా మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై బై
వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను, అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పాం, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ, ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నా అంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జి కొన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. అది 1,000 లేకపోతే 2,000 లేకపోతే 100 కాదు, 12,000 కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే, దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగవచ్చు, ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు, లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగవచ్చు. కానీ ఇచ్చిన 12,000 కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది, దీనివల్ల ఏం లాభం లేదు, ఎంత లాభం ఉందనేది సెకండరీ. ముందు 12,000 కోట్లు ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి ఒక కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు, కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా. మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్రిషియేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గనులు ఉంటే ఆ గనుల్ని లీజు పొడిగించడం జరిగింది. అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది. అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది, ఎంతమంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం, ఏ విధంగా విశాఖపట్నం మూచిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది, ఎలాగా ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్ 20,000 ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఎస్, ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా
అన్ని రకాల పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కనీసం జ్ఞానోదయం కావాలి వాళ్ళకి. భవిష్యత్తులో ఏం చేస్తామనేది మేము చేసి చూపిస్తాం. మరి 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేశారో మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1400 రోజులుగా వాళ్ళు అక్కడ పోరాట కమిటీ దీక్షలు పోరాటం చేస్తామంటే వాళ్ళకి కనీసం మద్దతు పలికిన పాపాని వల్ల వాళ్ళు కలుస్తామంటే కనీసం అవకాశం అవ్వకపోతే చివరికి ఎయిర్పోర్ట్లో ఆయన ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో నిలబడి 2 నిమిషాలు మొక్కుబడిగా మాట్లాడి వెళ్ళిపోయిన విషయం. అంతేకాదు ఒక అఖిలపక్ష పార్టీ సమావేశం పెట్టమంటే ఏమాత్రం ఒప్పుకోలే. ఢిల్లీకి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళమంటే దానికి కూడా సస్యమని అన్నాడు. అటువంటిది ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, మోడీ గారితో కానీ లేకపోతే స్టీల్ మినిస్టర్ గారితో కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడటం, దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా తేవడం జరిగింది. అంతేకాదు మొన్నే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ చూసాం మనం. మన గ్రీన్ హైడ్రోజన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ రైల్వే జోన్ సంబంధించి కానీ దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటం, ఇట్లన్నీ కూడా ఒక పక్క డెవలప్మెంట్ మోడ్లోకి ఈరోజు రాష్ట్రం వెళ్తూ ఉంది. ఇదే నేపథ్యంలో మొన్న దావోస్ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అది ఈరోజు కాదు, గత 5 ఏళ్లుగా కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 ఏళ్ళు కూడా క్రమం తప్పకుండా దావోస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసిన విషయం మనకు గుర్తుంది. మరి అదే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ నెక్స్ట్ దావోస్ వెళ్ళమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంది, లేకపోతే అక్కడ ఎందుకు వేస్ట్, లేకపోతే అయ్యని చెప్పని ఆయన మానేసిన విషయాలు మనకు గుర్తుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఒక అట్మాస్ఫియర్ని మొత్తం కూడా విధ్వంసం చేసి ఎక్కడ కూడా పరిశ్రమలకు వచ్చేదానికి అవకాశం లేకుండా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ని రివైవ్ చేయడం కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి ఈసారి యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా ఆ దావోస్ వెళ్ళటం 4 రోజుల పాటు మరి అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన బర్త్డే కూడా లోకేష్ గారు అదే సమయంలో మన 23 తారీఖున అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి దావోస్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ దగ్గర నుంచి మొత్తం ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో, ఇంపార్టెంట్ బిజినెస్ టైకూన్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టడం, అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసే విధంగా అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేయటం, ఆ రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం, ఈ ఏదైతే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పామో దాని నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ గ్రో అవుతుందనేది కూడా మొత్తం చెప్పి ఇప్పటికే ఒక పక్క విశాఖపట్నంలో ఐటీకి సంబంధించి మనం చూసాం. టీసీఎస్ లాంటిది మా ఎంఓఏ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. 10,000 మందికి ఫస్ట్ ఫేజ్లో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది, ఇంకొక 10,000 మందికి సెకండ్ ఫేజ్లో ఇవ్వబోతా ఉన్నారు. అలాగే గూగుల్ వాళ్ళతో కూడా ఎంఓఏ అయింది. వాటితో పాటు మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ సిరిపురంలో కూడా బిల్డింగ్ ఉందో దాన్ని ఒక ఐకానిక్ టవర్ దాన్ని కూడా మొన్నే కంప్లీట్ చేయబోయారు, చేసి ఇది రెడీగా ఉంది. దీన్ని ఒక ఐటీకి దీన్ని త్వరలోనే దీన్ని కూడా మొత్తం ఐటీకి అలకేట్ చేసి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఐటీకి ఒక హబ్గా దాదాపు ఒక 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ విశాఖపట్నంలో ఉండే విధంగా దీన్ని తయారు చేయడం కోసం కూడా అన్ని ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. మరోపక్క టూరిజం సంబంధించినవి ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉంటే మరి ఏదైతే ఉత్తరాంధ్ర నాయకులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు నిన్న మొన్న దీని మీద చేస్తున్న రాద్ధాంతం చూస్తూ ఉన్నాం. 80 కోట్లు ఖర్చు అయింది, మొత్తం దారి ఖర్చులు రాలేదు, ఏదో సామెతలు చెప్పటం, ఎన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేశారు, ఎన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేశారనేది ఇప్పుడు 12 o'clockకి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రత్యేకించి దావోస్ పర్యటన ఏం జరిగింది, ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితోటి ఏం చర్చించారు, వాటి అవుట్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు 12 o'clock చెప్పబోతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.